మనకు ఒక సర్కిల్ ఉంటుందండి. అందులో మనం చిన్నప్పటి నుండి చూస్తున్న మన బ్లడ్ రిలేషన్, అది కాకుండా మన వెల్ విషర్స్ ఉంటారు. అలా అని ఎక్కువ మంది వెల్ విషర్స్ ఉండరు. గట్టిగా చూస్తే ఒక నలుగురు ఉంటారు. వాళ్ళతో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళైనా మనని అర్థం చేసుకోవాలి, లేదా మనమైనా వాళ్ళలో ఉండి వాళ్ళ పొజిషన్లో ఉండి ఒకసారి థింక్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అలా ఇద్దరి వల్ల అవ్వకపోతే కూర్చొని మాట్లాడుకుంటే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. సెకండ్ సర్కిల్ కూడా ఉంటుంది. వాళ్ళు ఎవరు అంటే లైఫ్లో అప్పుడప్పుడు వాళ్ళు మనకి కలుస్తూ ఉంటారు. వాళ్ళు మనతో గొడవ పడ్డా సరే ప్రతిసారి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో మన సర్కిల్లో మన వెల్ విషర్స్ అలాగే మన ఫ్యామిలీ ఎవరున్నారు అన్నప్పుడు వాళ్ళతో ఎక్కువ పంతాలకి పోకుండా మన వాళ్ళే కదా అని చెప్పి కూర్చొని డిస్కస్ చేస్తే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది కదా. చలో మరి ఒక్కసారి థింక్ చేయండి. ఎప్పటిలాగానే మీకోసం చక్కటి వంటకాలతో రెడీ అయిపోయింది. మరి షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మిస్ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం చేస్తున్న రెసిపీ నాగ్పూరి గోలాబాత్. దానికోసం గుంటూరు నుండి స్వరూప గారు మెయిల్ రాశారు. హాయ్ అండి స్వప్న గారు. హలో స్వరూప గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. హౌ ఆర్ యు అండి? మేమందరం చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను గుంటూరు నుండి మెయిల్ చేస్తున్నా. చాలా థ్యాంక్స్ అండి. నేను అడిగిన రెసిపీస్ చేసి చూపిస్తున్నారు. మేము రీసెంట్గా మహారాష్ట్ర సైడ్ వెళ్ళామండి. అక్కడ నాగ్పూరి గోలాబాత్ టేస్ట్ చేసాం. చాలా టేస్టీగా ఉంది అండ్ అక్కడ ఫేమస్ అంట. మన షోలో చేయలేదు కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. స్వరూప గారు తప్పకుండా అండి. ముందు కావాల్సిన పదార్థాలు పెట్టుకొని వంటలోకి వెళ్ళిపోదాం. నాగ్పూరి గోలాబాత్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. దీంతో 1 కప్పు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్, పుట్నాల పొడి, కొత్తిమీర, శనగపిండి, వాము, కారం, ఇంగువ, ఎండు కొబ్బరి పొడి, ఎండుమిరపకాయలు, నువ్వులు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్నాను. మనం 2 రకాల కారం తీసుకున్నాము. ఒకటేమో కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇంకొకటి రెగ్యులర్ కారం, పెరుగు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి. ఇదేమో మనకి తాలింపులోకి వెళ్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. గిన్నె వేడిగా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం 5 ఎండుమిరపకాయలు వేసి జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నానండి. అలాగే చిన్న స్పూన్ నువ్వులు, ఎండు కొబ్బరి పొడి జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకే మనం డ్రై రోస్ట్ చేస్తున్నాం. నూనె, నెయ్యి ఏమీ వేయట్లేదు. మనం మహారాష్ట్ర సైడ్ వెళ్తే నాగ్పూరి గోలాబాత్ అని చెప్పేసి చాలా చాలా ఫేమస్ అనమాట. రైస్ ఐటమ్ బాగుంటుంది. రెగ్యులర్గా మనం కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్సే అన్నీ. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి పొడి, అలాగే నువ్వులు. ఎండు కొబ్బరిని కొంచెం ఇలా వేయించితే లైట్గా ఫ్లేవర్ అంతా బయటకు వచ్చి ఎంత బాగుంటుందో. దీన్ని కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇదే వేడి ప్యాన్లో నూనె వేస్తున్నాం. తాలింపు చేస్తున్నాం. మనం సింపుల్ తాలింపు రైస్ అన్నమాట. దీనికోసం ఆవాలు, కాస్త జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసి వేయించుతుంటేనే గుమగుమలు ఆడిపోతుంది. మంచి అరోమా వస్తుంది. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే కాస్త కరివేపాకు, ఇప్పుడు కాస్త పసుపు. ఇందులో మనం ఇప్పుడు నీళ్లు వేసుకోవాలి. ఈ బాండీలో నేను ఫస్ట్ శనగపిండి వేసేసి ఇదే బౌల్తో కొలత తీసుకుంటా. ఒకటిన్నర కప్పు. ఇందులో ఉప్పు కూడా వేసేసుకోవాలి. చాలా మంది రైస్ వండేటప్పుడు ఉప్పు ఎంత వేయాలో తెలీదు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైతే ఇలా వాటర్ వేసి బాయిల్ వచ్చిన తర్వాత రైస్ వేసేటప్పుడు ఆ వాటర్ని టేస్ట్ చేస్తే ఉప్పు సరిపోతే గనక మనం రైస్ వేసిన తర్వాత వండాక పర్ఫెక్ట్గా టేస్ట్ తెలుస్తుంది. వాటర్ ఎలా ఉండాలి అంటే సముద్రం నీళ్ళు కొంచెం ఉప్పుగా తగులుతూ ఉంటాయి కదా, ఆ టేస్ట్లో ఉండాలన్నమాట. సో ఇప్పుడు నీళ్లు మరగాలి. నీళ్లు మరిగే లోపల ఎండుమిరపకాయలు, నువ్వులు, ఎండు కొబ్బరిని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మొత్తం ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని
శనగపిండిలో వేసేసుకోవాలి. నువ్వులు, ఎండుమిరపకాయలు, కొబ్బరి పొడి, ఈ మూడిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మనం గుత్తి వంకాయ చేసిన, మసాలా క్యాప్సికమ్ చేసిన, మసాలా వంకాయ చేసిన ఈ కాంబినేషన్లో ఇలా పౌడర్ చేసి వేస్తే కనుక రుచికి రుచి, అలాగే థిక్ గ్రేవీ కూడా మనకి హ్యాపీగా వస్తుంది. చాలా బాగుంటుంది. సింపుల్ బగారన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా, బటర్ నాన్తో తిన్నా అదిరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కాస్త పుట్నాల పొడి వేసుకుంటున్నాం, కాశ్మీరీ చిల్లీ పౌడర్, రెగ్యులర్ చిల్లీ పొడి. మామూలు ఎప్పుడైనా మనం పిండి వంటల్లో యాడ్ చేసినా, ఇలా ఏదైనా సపరేట్గా చేసినప్పుడు యాడ్ చేసినా డైరెక్ట్గా వేయకుండా చేతితో ఇలా కాస్త నలిపి వేసామనుకోండి, అందులో ఉన్న ఫ్లేవర్ బయటకు వచ్చేస్తుంది. అంతేకాకుండా బాముగా చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా, అవి కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర కొంచెం రైస్లో వేద్దాం, కొద్దిగా ఇక్కడ వేసి ఈ పిండికి సరిపడా ఉప్పు మనం యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పెరుగు వేయాలి, అలాగే కాస్త నెయ్యి వేసుకుందాం కొద్దిగా ఇందులో. ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసేద్దాం. చిన్న చిన్న ఉండల్లాగా చేయాలన్నమాట, రౌండ్గా అయినా చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. ఇందులో పెరుగు వేస్తున్నాను. మొత్తం మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదండి, పిండిని మెత్తగా తడుపుకోవాల్సిన అవసరం లేదు. మనకి ముద్ద చేసుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది. ఒకసారి మీరు దీన్ని టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు, కారం ఏమన్నా కావాలి అంటే ముందే పెరుగు వేయకముందే చూసుకోవాలన్నమాట. రెడీగా ఉంది. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఇందులో మనం రైస్ వేసేద్దాం. నీళ్ళు బాగా ఎసరు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాం. ఎప్పుడైనా సరే పులావ్ చేసినా, బిర్యానీ చేసినా మనం తీసుకునే బాస్మతి రైస్ మటుకి మంచి క్వాలిటీది ఉంటేనే రైస్ చాలా బాగా కనిపిస్తుంది. రైస్ వేసిన తర్వాత రైస్ ఒక 40% ఉడికిన తర్వాత అప్పుడు మనం గోలాలు చేసి ఇందులో వేయాలన్నమాట. నాగ్పూరి గోలా తయారు చేసుకోవాలి. ఇందులో మనం నిమ్మరసం కూడా వేస్తున్నాం. టేస్ట్ కూడా రెగ్యులర్గా మనం చేసుకునే పులావులు, తాలింపన్నం అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈజీ ప్రాసెసే, ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఒక్కసారి తయారు చేసి చూసుకోండి. ఇంత క్వాంటిటీ కాకుండా కొంచెం క్వాంటిటీ చేసుకుంటే మీకు టేస్ట్ నచ్చితే మళ్ళీ మళ్ళీ తయారు చేయొచ్చు. మెయిన్గా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టించడమే పెద్ద టాస్క్ మనకి. సో రెగ్యులర్గా చేసినవి వాళ్ళు ఇష్టంగా తినరు, అండ్ బాగా తింటున్నారు అని చెప్పేసి ఈరోజు తిన్నారని రేపు మళ్ళీ సేమ్ చేసి ఇచ్చినా వాళ్ళు తినరు. కాబట్టి ఇలాంటి సింపుల్ రైస్ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉండండి. సో ఇప్పుడు మూత పెట్టేసి ఎప్పుడైనా ఇంట్లో సడన్గా ఫ్రిడ్జ్ తీసి చూస్తే వెజిటేబుల్స్ ఏమి ఉండవు, అయిపోతాయి, బయటికి వెళ్ళే ఓపిక ఉండదు. సమ్టైమ్స్ మనం ఆర్డర్ పెట్టుకుంటాము. లేదు అవి ఏం వద్దు, ఇంట్లోనే ఉన్నది సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే అసలు ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా తయారు చేసుకునే ఐటమ్ అండి. చూడండి, ఇలాంటివి చేసేటప్పుడు పిల్లల్ని పిలవండి కిచెన్లోకి. పిల్లలతో చేయిస్తే వాళ్ళు భలే ఇష్టంగా చేస్తారు, అండ్ వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. మనం ఏం డీప్ ఫ్రై చేయట్లేదు, వాళ్ళు ఏం హడావిడి చేసేది కూడా ఏం లేదు. కాబట్టి ఇలాంటివన్నీ చేసినప్పుడు పిల్లలతో కూర్చొని కబుర్లు చెప్తూ, పిల్లలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎన్ని చెప్తారు తెలుసా. అసలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే గబగబా వాళ్ళకి అన్నం పెట్టేయాలి, తినాలి, ట్యూషన్కి వెళ్ళిపోవాలి అని చెప్పి చాలామంది పేరెంట్స్ వాళ్ళు ఎన్నో చెప్పాలి అని చెప్పి మన దగ్గరకు వస్తారు. సర్లే ఫస్ట్ నువ్వు తిను, నోర్మోయ్, వచ్చినప్పటి నుండి మాట్లాడుతూనే ఉంటావు, ఇంకా ఆపవా, ఆపు అని చెప్పి మనం అరుస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పేవన్నీ వినండి. వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ షేరింగ్ అంతా మనతో చేస్తేనే ఏదైనా సరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకి చిన్నప్పటి నుండే అలవాటు అయిపోతుందండి. మనం చెప్పనివ్వకపోతే వాళ్ళు మనతో కన్నా ఎవరైతే ఎక్కువగా వింటున్నారో, లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండడం కానీ, మన దగ్గర హైడ్ చేయడం కానీ అక్కడి నుండే స్టార్ట్ అవుతాయి. చిన్నపిల్లలు కదా, వాళ్ళతో ఏముంటుంది చెప్పుకోవడానికి, వాళ్ళు ఏం చెప్తారులే అని అనుకుంటాం, కానీ వాళ్ళలో చాలా ఉంటుంది. అండ్ వాళ్ళతో మనం టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనకి తెలియని విషయాలు కూడా ఇప్పటి పిల్లలు చెప్తున్నారు తెలుసా అండి. సో ఇలా అన్ని ముట్టీలు చేసేసుకోవాలి. అలాగే రైస్ కూడా చూడండి ఒక 40 to 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టేసి తయారు
తయారు చేసుకున్న ముట్టీలు ఉన్నాయి కదా, ఇలా కొంచెం లోపలికి ప్రెస్ చేసేయండి. ఆ ఆవిరికి ఉడికిపోతాయి. మూత పెట్టేసి ఇప్పుడు మంట చిన్నగా చేశాను. 15 to 20 minutes చిన్నగా మూత పెట్టి ఉడికిచ్చేస్తే గనక నాగ్పూరి గోలా బాత్ రెడీ అయిపోతుంది. 15 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఇలా చక్కగా దమ్ అవుతుంది. ఆవిరికే మనం చేసిన నాగ్పూరి గోలా చక్కగా స్టీమ్ అయిపోతాయి. బాత్ అంటే రైస్ అండి, అది కూడా మంచి కుక్ అయిపోయింది. సో దీనికి మళ్ళీ స్పెషల్గా గార్నిష్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా కొత్తిమీర అలాగే నెయ్యి వేస్తే అసలు సూపర్ ఉంటుంది. ఇలాగే సర్వ్ చేసేసుకోవడం అనమాట. నాగ్పూరి గోలా బాత్ రెడీ అయిపోయింది. చూసేయండి. మరొకసారి మీకు రెసిపీ ఏమైనా డౌట్ ఉంటే రికాప్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. నాగ్పూరి గోలా బాత్ తయారీ విధానం: ముందుగా ప్యాన్ లో ఎండుమిరపకాయలు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేసి కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ జార్ లో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో కాస్త నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి కాస్త వేగిన తర్వాత 1 కప్పు బాస్మతి రైస్ కి 1.5 కప్పు నీళ్లు వేసుకొని అందులో కాస్త నిమ్మరసం కూడా వేసి మరిగిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకొని ఒక 40% కుక్ అవ్వాలి. ఒక బౌల్లో శనగపిండి, మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కారం, వాము, ఇంగువ, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి కాస్త నెయ్యి కూడా వేసి పెరుగు వేసి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత చిన్న చిన్న ముట్టీలుగా చేసుకొని 40 to 50% ఉడికిన రైస్ లో కనిపిస్తున్న విధంగా పెట్టి మూత పెట్టి 15-20 నిమిషాలు దమ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయిన నాగ్పూరి గోలా బాత్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం తయారు చేస్తుంది బార్బిక్యూ ఫిష్ స్టిక్స్ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది ప్రవీణ అండి. హాయ్ స్వప్నక్క, నేను ప్రవీణ. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మీకోసం టీం అందరికీ కూడా నా తరపున ఒక్కసారి హాయ్ చెప్పండి. తప్పకుండా చెప్తాను. చాలా మంచి మంచి డిఫరెంట్ రెసిపీస్ అన్ని చేసి చూపిస్తున్నారు. నా కోసం బార్బిక్యూ ఫిష్ స్టిక్స్ చేసి చూపించండి అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు ప్రవీణ గారు. తప్పకుండా కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేసుకుందాం. బీబీక్యూ ఫిష్ స్టిక్స్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. బ్రెడ్ క్రమ్స్, కార్న్ఫ్లవర్, మైదా, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఎగ్స్, మిరియాల పొడి, సోయా సాస్, టమాటో కెచప్, వెనిగర్, ఉస్టర్ సాస్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, బెల్లం పొడి, ఆనియన్ పౌడర్, లెమన్ జ్యూస్, మస్టర్డ్ సాస్, బోన్లెస్ ఫిష్ కావాలి మనకి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే సింపుల్ మ్యారినేషన్ మనం చేస్తున్నాం. కొద్దిగా మిరియాల పొడి, లెమన్ జ్యూస్, ఉప్పు ఎప్పుడు మనకి సీ ఫుడ్కి కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఉప్పు వేసేసి ఇవి కొంచెం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది చేప ముక్కకి పట్టించాలి. స్టిక్స్ తీసుకొని ఇది చూడండి, ఇటు సైడ్ ఒకటి ఇలా గుచ్చాను అండ్ ఇంకొకటి కూడా ఇటు సైడ్ గుచ్చాను అనమాట. మామూలుగా చికెన్ అలాంటి మీట్ అనుకోండి ఒక స్టిక్ సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకుంది ఫిష్ కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి హోల్డ్ చేయడానికి 2 పుల్లలు ఉంటే ఇంకా రిస్క్ ఉండదు అనమాట. అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని మనం బార్బిక్యూ సాస్ చేసుకుందాం. సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చు. చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. బార్బిక్యూ సాస్ అంటే చాలా బాగుంటుంది. ఫిష్తో బాగుంటుంది, ప్రాన్స్తో బాగుంటుంది, చికెన్తో బాగుంటుంది. బార్బిక్యూ సాస్ దేనికైనా బాగుంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్ పౌడర్, ఇందులో కొద్దిగా మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే
సోయా సాస్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, కొంచెం బెల్లం పొడి. ఇందులో మనం టమాటో కెచప్ వేస్తున్నాం. బార్బిక్యూ సాస్ ఎప్పుడు మనకి కొంచెం పుల్లగా ఉంటుంది, లైట్గా తీయగా ఉంటుంది. సో టంగ్ మీద తగలగానే చాలా షార్ప్ ఉంటుంది అనమాట టేస్ట్. ఇవన్నీ వేసేసాం కదా. ఇందులో నేను సాల్ట్ వేయట్లేదు, ఎందుకంటే సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది, అరోమాటిక్ పౌడర్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం స్పెషల్గా సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఊస్టర్ సాస్, అలాగే ఇందులో కొద్దిగా కారం, మస్టర్డ్ సాస్. ఇందులో మస్టర్డ్ సాస్ ఉంటే వేయండి, లేదంటే ఆవాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఆవాలు మనకి 2 రకాలుగా దొరుకుతాయి, ఒకటి నల్ల ఆవాలు, ఒకటి ఎల్లో కలర్లో ఉండే మస్టర్డ్ అనమాట, వైట్ మస్టర్డ్ అంటాం కదా. వైట్ మస్టర్డ్తోనే సాస్ చేస్తారు. మనం బయటికి వెళ్ళినప్పుడు శాండ్విచెస్ కానీ, బర్గర్స్ కానీ, హాట్ డాగ్స్ కానీ తింటూ ఉంటాం కదా, దాంట్లో మస్టర్డ్ సాస్ వేస్తే అసలు టేస్టే మారిపోతుందండి. కొంచెం తగలగానే ఆ టేస్ట్ చాలా చాలా నాకైతే నచ్చుతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టేద్దాం. ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో ఫస్ట్ సింపుల్ మ్యారినేషన్ చేసేసాం, చేపని పక్కన పెట్టేసాం. తర్వాత బార్బిక్యూ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ చేయాల్సింది ఏంటి అంటే ఎగ్స్, మైదా పిండి, కార్న్ఫ్లవర్, ఈ మూడింటిని కలిపి మనం స్లరీ చేసుకోవాలి. ప్లేట్ తీసుకొని ఇందులో ఎగ్స్ వేస్తున్నా. ఎగ్స్ని మంచి బీట్ చేసేసుకోండి ఇలా ఒక ప్లేట్లో. కార్న్ఫ్లవర్, మైదా వేసుకోవాలి. ఫస్ట్ ఒక్కొక్క స్పూన్ వేద్దాం. మరీ ఎక్కువ వేసాం అనుకోండి చాలా పలుచగైనా కష్టమే, అలానే గట్టిగా ఉన్నా కూడా మనకి కోటింగ్ సరిగా అవ్వదు. సో చూసుకొని వేసుకోవాలి. కార్న్ఫ్లవర్, మైదా. మనం కోటింగ్ చేసుకోవాలి. ఎప్పుడు 2 హ్యాండ్స్ని, ఒకటి డ్రై హ్యాండ్గా, ఒకటి వెట్ హ్యాండ్గా మనం యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను నా రైట్ హ్యాండ్ని వెట్ హ్యాండ్గా యూజ్ చేస్తాను. చూడండి, మంచి కోట్ చేసిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ మొత్తం డ్రైగా ఉండాలి. గిన్నె వేడిగా ఉంది, ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను. షాలో ఫ్రై చేస్తున్నాం అనమాట. మీకు కావాలి అంటే ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పెట్టేస్తున్నాను. చిన్న మంటలో 2 వైపులా మంచి క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం సాస్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఉన్నదంతా ఒకసారి క్లియర్ చేద్దాం. ఫస్ట్ మనం బౌల్లో బార్బిక్యూ సాస్ వేసేసుకొని ప్లేటింగ్ కోసం పక్కన పెట్టేసుకున్నాం. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదైతే బార్బిక్యూ సాస్ ఉందో పైన మంచిగా అప్లై చేసేస్తున్నాం అన్నమాట ఫిష్ స్టిక్స్కి. పల్చగా చేస్తే ఇలా మనం అప్లై చేస్తుంటే కారిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే పట్టుకుంటుంది అనమాట. మొత్తం కంప్లీట్ 4 సైడ్స్ మనం అప్లై చేసుకోవాలి. ఇంకొంచెం బ్రౌన్గా కావాలి అంటే మీరు కాల్చుకోవచ్చు. ఫిష్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. సింపుల్గా చేసుకునే స్నాక్ అండి. బర్త్డే పార్టీస్ ఉన్నాయి, ఫిష్ ఏదైనా పెట్టాలి అనుకుంటే ఈ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. ట్రై చేయండి. బార్బిక్యూ సాస్ ఇంకా మీ ఇష్టం, అది మీ చాయిస్. ఎక్కువ కావాలి అంటే ఎక్కువ, లేకపోతే లైట్గా జస్ట్ ఆ ఫ్లేవర్ తగిలితే చాలు అనుకుంటే కనుక అలా లైట్గా మీ చాయిస్కి తగ్గట్టుగా అప్లై చేసుకోండి. సో ఇలా అన్నీ 1 by 1 అన్నీ పెట్టేసుకోవడమే. చక్కగా అసలు హ్యాండ్ మెస్ అవ్వకుండా పిల్లలకి ఇచ్చినా మంచిగా ఎంజాయ్ చేసేస్తారు. బార్బిక్యూ
ఫిష్ స్టిక్స్ తయారీ విధానం మరొకసారి మీరు చిన్న రికాప్లో చూసేయండి. ముందు మనం చేసి పెట్టుకున్న నాగ్పూరి గోలాబాత్ కూడా తెచ్చేసుకున్నాం. బార్బిక్యూ ఫిష్ స్టిక్స్ తయారీ విధానం: ముందుగా ప్లేట్లో మిరియాల పొడి, లెమన్ జ్యూస్, ఉప్పు వేసి మిక్స్ చేసి చేప ముక్కలకి పట్టించి స్టిక్స్ కి ఇలా కుచ్చుకోవాలి. మిక్సీ జార్లో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్ పౌడర్, మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, సోయా సాస్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, బెల్లం పొడి, టమాటో కెచప్, ఊస్టర్ సాస్, కారం, మస్టర్డ్ సాస్ వేసి మిక్సీ పట్టుకొని బార్బిక్యూ సాస్ రెడీ చేసుకోవాలి. ఒక ప్లేట్లో 2 గుడ్లని బాగా బీట్ చేసుకొని కార్న్ ఫ్లవర్, మైదా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గుచ్చి పెట్టుకున్న ఫిష్ ని గుడ్డు మిశ్రమంలో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో అద్ది వేడి నూనెలో అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు షాలో ఫ్రై చేసుకోవాలి. ఫైనల్ గా ప్లేట్ లోకి తీసుకొని మనం తయారు చేసుకున్న బార్బిక్యూ సాస్ ని అప్లై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బార్బిక్యూ ఫిష్ స్టిక్స్ రెడీ అవుతాయి. ఇదిగోండి, చక్కగా రైస్ చేసేసాం. అండ్ స్టార్టర్గా మనం తీసుకోవాలి అనుకుంటే ఫిష్తో ఇలా సింపుల్గా స్టార్టర్ చేయొచ్చు అనమాట. వంట అంటే చాలా మంది పెద్ద పని అనుకుంటారండి. కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ వంట నిజంగా చాలా ఎంజాయ్ చేయొచ్చు. నాకు వండడం ఇష్టం, బాగా తినే వాళ్ళకి వండి పెట్టడం ఇంకా ఇష్టం అనమాట. మరి చూసారు కదండి, ఈరోజు మీరు అడిగిన 2 వంటకాలు నేను చేసి చూపించాను. ఇలాంటి రెసిపీస్ ఏవి కావాలి అన్నా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏవైనా సరే మీరు అడిగిన రెసిపీస్ నేను చేసి చూపిస్తాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఈమెయిల్ పంపించండి. మరి మా అడ్రస్ కావాలి కదా, నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. సో మరి మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.